వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 10 నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 19 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టోకన్ల జారీ ప్రక్రియ పూర్తయిపోయింది. కొన్ని గంటల వ్యవధిలోనే టోకన్స్ విక్రయాలు పూర్తయిపోయాయి. మరోవైపు ఆఫ్లైన్ లో టోకన్ల విక్రయానికి 96 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల కంటే అధికంగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ నెల 7 మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. దీంతో భక్తులు భారీగా తరలి వస్తుండటంతో బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. గత అనుభవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ విషయంలో అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. సాధారణంగా శ్రీవారి ఆలయంలో ఏడాదికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాలని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఆలయ సంప్రోక్షణ చేసి స్వామివారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ కారణంగానే రేపు వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దు చేసింది టీటీడీ దేవస్థానం. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ లో టోకన్ల జారీ ప్రక్రియని చేపట్టబోతున్నారు. తిరుమలతో పాటుగా తిరుపతిలో కౌంటర్స్ ఏర్పాటు చేశారు. భక్తులు నేరుగా వెళ్లి టోకన్స్ ని కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించింది. అటు మిగతా శాఖలు సైతం తమ సేవలు అందించబోతున్నాయి. ఇక ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి భారీగా భక్తులు వస్తుండటంతో తిరుమల రద్దీగా మారుతోంది. ప్రధానంగా 10, 11, 12 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తోంది.